నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ స్పెషల్ డిస్కషన్. నేను విజయ్. రష్యా నుంచి అమెరికా ఏమో యురేనియం కొంటుంది, అదేవిధంగా ఎరువులు కొంటుంది. కానీ భారత్ మాత్రం పెట్రోల్ కొనొద్దు అనేటువంటి ఆంక్షలు విధిస్తుంది. వాటిని మనం బేఖాతరు చేస్తే మన పైన 25% సుంకాలు కూడా విధిస్తుంది. అసలు ఇదేంటని కేవలం భారత్ మాత్రమే కాదు, ఇటు ప్రపంచ దేశాలు కూడా భారత్ ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత ఆశ్చర్యపోతూ అమెరికాను క్వశ్చన్ చేస్తున్నటువంటి సందర్భాన్ని గమనిస్తున్నాం. ఇదే నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యానిస్తూ తనకు ఏదైతే రష్యా నుంచి దిగుమతులు చేసుకుంటున్నామో యురేనియం లేకపోతే ఎరువులు, దానిపైన నాకు పెద్దగా అప్డేట్ లేదు, నాకు ఆ విషయం తెలియదు, దాని గురించి పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత రిప్లై ఇస్తానంటూ చెప్తున్నారు. ఆ దేశ అధ్యక్షుడిగా ఉంటూ అమెరికా రష్యా నుంచి ఏం కొనుగోలు చేస్తోందో తనకు తెలియదంటూ ట్రంప్ బుకాయించడం పైన సర్వత్రా విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఒకవైపు అమెరికా భారత్ మధ్య కొంత వాణిజ్యపరంగా కావచ్చు, ఇతర విషయాల్లో కావచ్చు డిస్టర్బెన్సెస్ వచ్చిన తర్వాత ఇదే నేపథ్యంలో రష్యాకు అజిత్ దోవల్ వెళ్లడంతో ప్రస్తుతం చర్చ మొత్తం ఈ వైపుకు టర్న్ అయిందనే చెప్పుకోవాలి. అయితే ప్రధానంగా వాణిజ్యపరంగానే కాకుండా రక్షణ పరంగా ఈ భేటీలో అక్కడ అజిత్ దోవల్ చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. అసలు రష్యాతోటి వాణిజ్య ఒప్పందాలు అనేది పూర్తిగా భారత్ ఇష్టమని భారత్ చెబుతోంది. కానీ ఒకవైపు ఉక్రెయిన్ తోటి రష్యా యుద్ధాన్ని ఆపాలంటే భారత్ ఆ కొనుగోళ్లను ఆపాలని అమెరికా వాదిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ అయితే పూర్తిగా రష్యా వైపుకి మొగ్గు చూపుతున్నట్లుగా స్పష్టంగా అర్థమవుతోంది. మనకు ముందు నుంచి రష్యాని మిత్రదేశంగా ఉన్నటువంటి విషయం కూడా అందరికీ తెలిసిందే. అమెరికా గతంలో కూడా పాకిస్తాన్ భారత్ మధ్య ఘర్షణల నేపథ్యంలో పాకిస్తాన్కి బహిరంగంగా సపోర్ట్ చేయడం కూడా మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా మాట ఏమాత్రం బేఖాతరు చేయాల్సినటువంటి అవసరం లేదనేది భారత విదేశాంగ శాఖ కావచ్చు, లేకపోతే భారత్లో అంతర్గతంగా కావచ్చు ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి అసలు ఏం జరుగుతోంది అంతర్జాతీయంగా భారత్ అమెరికా రష్యా మధ్య అనే అంశాలకు సంబంధించి డిస్కస్ చేయడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు బి సురేందర్ రెడ్డి గారు, ప్రముఖ విశ్లేషకులు. వారితో పాటు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు, డీజేఏసీ చైర్మన్, ఇద్దరు కూడా. ముందుగా సురేందర్ రెడ్డి గారితో మాట్లాడదాం. అదేవిధంగా మనతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు పి వెంకటరెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. ముందుగా సురేందర్ రెడ్డి గారు నమస్కారం అండి. ఎలా చూడాలండి అంటే ఒకవైపు మనం రష్యా దగ్గర ఆయిల్ కొంటున్నామని అమెరికా మన పైన సుంకాలు విధిస్తోంది 25% వరకు. అది కూడా అంటే మన చుట్టుపక్కల దేశాలకు కూడా అంత లేదు. ఇప్పుడు చైనాకు లేదు, లేకపోతే పాకిస్తాన్ లాంటి దేశాలకు కూడా అంత విధించట్లేదు. కానీ మన పైన మాత్రం చాలా కక్షపూరితంగా ఎక్కువ సుంకాలు కావాలనే విధిస్తోంది. పోనీ అమెరికా ఏమాత్రం వాణిజ్యం చేయకుండా రష్యాతో ఉందా అంటే చాలా క్లియర్గా యురేనియం అక్కడి నుంచి కొంటోంది, లేకపోతే ఎరువులు కొంటోంది. ఎలా చూడాలంటే అమెరికా వైఖరిని ఏ విధంగా చూడాలంటే వాళ్ళు కొనుగోలు చేయడానికి అడ్డురానటువంటి ఈ ఆంక్షలు, లేకపోతే వాళ్ళు చెప్పేటువంటి సోకాల్డ్ రీజన్స్ అన్ని భారత్ విషయంలో మాత్రం ఎందుకు అడ్డొస్తున్నాయి? భారత్ రష్యా మధ్య ఉన్నటువంటి మిత్ర సంబంధాన్ని అమెరికా ఏమాత్రం ఓర్చుకోవడం లేదనేది బహిరంగంగానే అర్థమైపోతోంది. ఎలా చూడాలి ఈ అంశాన్ని? ముందుగా ఫోర్ సైడ్ టీవీ ప్రేక్షకులకు, యాజమాన్యానికి, అలాగే లైవ్లో ఉన్న మిత్రులు ప్రొఫెసర్ సార్ అలాగే వెంకటరెడ్డి గారికి నమస్కారాలు తెలియజేస్తున్నా. సో ట్రంప్ వ్యాఖ్యలు అనేది మనం గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున దుమారం చెప్తున్నాయండి. అతని నిర్ణయాలు ఏదైతే ట్రంప్ రెండోసారి అమెరికాకు అధ్యక్ష పదవిలోకి వచ్చిన తర్వాత అతని నిర్ణయాలు ఏ విధంగా ఉంటున్నాయంటే ఒక రూలింగ్ అంటే ఒక డెమోక్రటిక్ వేలు అనేది ఉండటం లేదు. మొత్తం ఒక బిజినెస్ పర్పస్లోనే చూస్తుండు. వ్యాపార కేంద్రంగా, వ్యాపార కోణంలో మాత్రమే ఇతర దేశాలతోనే అతని ప్రవర్తన, అతని నిర్ణయాలు, అతని చట్టాలు అనేవి జరుగుతున్నాయి. సో మనం లేటెస్ట్గా కూడా చూసినాము. ఆపరేషన్ సింధూర్లో కూడా ట్రంప్ పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేసిండు. రెండు దేశాల మధ్య యుద్ధాన్ని నేనే ఆపినని చెప్పి ట్విట్టర్లో ట్వీట్ పెట్టడం, ఒక 40-20-30 సార్లు దాన్ని రిపీట్ చేయడం. ఈ విధంగా నేను రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని నేనే ఆపుతున్నా, ఇండియా పాకిస్తాన్ మధ్యలో న్యూక్లియర్ వారు నేనే ఆపుతున్నా అని చెప్పి ఒక పెద్ద ఎత్తున స్టేట్మెంట్లు ఇవ్వడం వెనక ట్రంప్ ఉద్దేశం ఏంటంటే అతనికి కావాలి ప్రపంచ శాంతి నోబెల్ బహుమతి అండి. ఇప్పుడు అమెరికా అధ్యక్ష పదవి ఏంటంటే అక్కడ 2 సార్ల కంటే ఎక్కువ అవకాశం ఉండదు అధ్యక్ష పదవికి. మన ఇండియా లాగా ఒకసారి ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ ఏమైనా అంటే ఆయన ఎన్ని సంవత్సరాలు ఇక్కడ చేయొచ్చు రాజకీయం అంటే అమెరికాలో అలా ఉండదు. అక్కడ ఏంటి పరిస్థితులు, ఎవరికైనా ఏ అధ్యక్షుడైనా కూడా 2 సార్లు అవకాశం ఉంటుంది. వాళ్ళు ఓన్లీ 2 టర్మ్సే ఉంటుంది, 10 సంవత్సరాలు. సో అలాంటి రెండోసారి అవకాశం వచ్చిన ట్రంప్ ఆయన వైఖరి ఎలా ఉన్నదంటే ఎలాగైనా ప్రపంచ నోబెల్ శాంతి సాధించాలి, నోబెల్ శాంతి నేను పొందాలి కాబట్టి నేను ఏమైనా చేస్తా, ఏ దేశంతో ఎలాగైనా నేను టారిఫ్లు విధిస్తా, ఇది చేస్తా. ఆయన వాక్యాలు ఆ విధంగా ఉన్నాయి. ఇప్పుడు బలమైన నాటో వ్యవస్థను ఒకటి ఉన్నది.
మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒక నాటో అనేది ఒక ఏర్పడ్డది. ఐక్యరాజ్య సమితి ఉన్నా కూడా ఇలా ఐక్యరాజ్య సమితి ఇలాంటి ఏం చేయలేకపోతుంది. ఏ రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నా కూడా ఐక్యరాజ్య సమితి పాత్ర మాత్రం నామమాత్రమే. శాంతిని ఎలాంటి వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఇవాళ అమెరికా పెద్దన్న పాత్ర పోషిస్తూ ప్రతి దేశంలో ప్రపంచంలో రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతుందంటే అందులో అమెరికా పాత్ర ఖచ్చితంగా ఉంటుందండి అది. సో ఈ విధంగా ఈ కోణంలో మనం చూస్తే మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరిగింది ఏంది, నాటో అనే ఒక వ్యవస్థ ఏర్పడి దానిలో పెద్ద ఎత్తున ఈ అమెరికా రాజా కంట్రీస్ ఉన్నాయి. అందులో రష్యా భాగం కాదు, మన భారతదేశం కూడా భాగం కాదు. మన భారతదేశం ఎప్పుడు న్యూట్రల్ వేలు ఉన్నదండి. ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాం మనం న్యూట్రల్ వేలో ఉన్నాం. అలీనోద్యమ ఉద్యమాన్ని మనం ఇది చేసినాం అంతే తప్ప అటు నాటోలో కానీ ఇటు సీటోలో కానీ సెంటోలో కానీ ఏ కూటంలో మనం చేరలేదు. మనది తటస్థ వైఖరి. మనం ప్రపంచ శాంతిని కోరుకునే దేశం, మన తటస్థ వైఖరి ఉంటుంది. కాబట్టి ఏ కూటంలో ఉండి ఏ ప్రపంచ దేశాలకు ఇంకొక దేశాన్ని ప్రోత్సహించడం, యుద్ధాలు ప్రోత్సహించడం అది మన ఉద్దేశం కాదు. మనం మొదటి నుంచి అదే విధానాన్ని అవలంబిస్తున్నాం. అది ఇప్పుడు నెహ్రూ ఉన్నా కానీ ఇప్పుడు మోడీ గారు కానీ భవిష్యత్తులో ఎవరు వచ్చినా మన స్టాండ్ ఇలానే ఉంటుంది ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేది. సో ఇక్కడ రష్యా ఏంది, రష్యా ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం మనం గమనిస్తే ఇలా ఉక్రెయిన్ ఒక చిన్న దేశం అండి. ఆ ఉక్రెయిన్ ఒక చిన్న దేశం రష్యాను డిఫెండ్ చేస్తుంది అంటే దాని వెనక పెద్ద ఎత్తున ఈ నాటో ఈ సభ్య దేశాలు ఉన్నాయి. అందులో పెద్ద ఎత్తున ముఖ్య పాత్ర పోషిస్తుంది ట్రంప్, అమెరికానే. ఆ అమెరికా రష్యా మధ్య యుద్ధాన్ని ప్రోత్సహించేదే ట్రంప్. ఆయనకు ప్రపంచం మీద ప్రపంచాన్ని శాసించాలి, నోబెల్ బహుమతి పొందాలి, యుద్ధంని ప్రోత్సహించాలి, మళ్ళీ యుద్ధం నేను ఆపుతున్నట్టు నటించాలి, ఇంకో వేరే రెండు దేశాల మధ్య యుద్ధం మళ్ళీ క్రియేట్ చేయాలి, ఒక ట్రేడ్ వార్ అనేది కంటిన్యూ చేస్తుండు. అంటే ఒక ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఏమైందంటే ట్రంప్ నిర్ణయాలు ఒక ట్రేడ్ వార్ మాత్రమే నడుస్తుంది. మిగతా రిలేషన్స్ ఏం లేవండి. బిజినెస్, మీరు అమెరికాతో మాతో మీరు బిజినెస్ చేస్తే మేము మీకు సపోర్ట్ చేస్తాం, బిజినెస్ చేయకపోతే మిమ్మల్ని ఏ విధంగా మిమ్మల్ని కట్టడి చేస్తాం అని చెప్పి ఒక ఉద్దేశంతో ట్రంప్ ప్రవర్తిస్తుండు. సో లేటెస్ట్గా మనం చూసిన వ్యాఖ్యలు, ఇండియా ఆపరేషన్ సింధూర్లో భాగంగా కూడా నేను పాకిస్తాన్ ఇండియా న్యూక్లియర్ వార్ నేను ఆపినని చెప్పి వ్యాఖ్యలు చేసిండు. అప్పటి వరకు ఎలాంటి ట్రంప్ నిర్ణయం ఏం చేంజెస్ రాలేదండి. ఆయన ప్రయత్నం అంతా నోబెల్ శాంతి కోసమే ప్రయత్నిస్తుండు. కానీ లేటెస్ట్గా ఏం జరిగింది, మన ఆపరేషన్ సింధూర్ పైన పార్లమెంట్లో చర్చ పెట్టినప్పుడు మోడీ గారు ఏం చెప్పారంటే ఏ దేశం ఈ ఆపరేషన్ సింధూర్లో ఆపడానికి ఏ దేశం హస్తం లేదు. ఫస్ట్ పాయింట్, అమెరికా వైస్ ప్రెసిడెంట్ నాకు 2-3 సార్లు ఫోన్ చేసిండు అంతే తప్ప నాకు ఎవరు ఎలాంటి నా రాజకీయ నాయకుడు, ప్రపంచ నాయకుడు ఇందులో ఏది చేయలేని చెప్పి ఒక స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీంతో ఒక ఉద్దేశంలో ట్రంప్ అనేది పెద్ద ఎత్తున నొచ్చుకున్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఆపరేషన్ సింధూర్ నేనే ఆపినని చెప్పి ట్రంప్ ఆపిండని చెప్పి మోడీ గారు ఒకవేళ ఉటంకిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంట్లో స్టేట్మెంట్ ఇస్తే బహుశా ఈ ట్రేడ్ వారు ఈ 25 ఇప్పుడు ఇమీడియట్గా ఈ ట్రేడ్ ఈ సమస్య అనేది వచ్చేది కాదు, ఈ బిజినెస్ అనేది సమస్య వచ్చేదని నేను అనుకుంటున్నా. మోడీ గారి పార్లమెంట్ కేంద్రంగా ఆయన పేరు ఎత్తకపోవడం వల్లనే ఒక కక్ష సాధింపు చర్యలలో భారతదేశం పైన ఈ విధంగా స్టేట్మెంట్లు చేస్తుండు, టారిఫ్లు వేస్తుండు. అదొక పాయింట్. అడిషనల్గా ఏం జరిగిందండి, అప్పటి వరకే ఇష్యూ లేదు. ఇప్పుడు టారిఫ్స్ అనేది పెంచిన తర్వాత ఏం జరిగింది, ఒకవైపు భారత ఆర్థిక వ్యవస్థ పెద్ద నష్టపోతుంది, ఆమె రష్యా లాగానే కుంచుకుపోతుందని ట్రంప్ చెప్పడం, దాన్ని రాహుల్ గాంధీ సమర్థించడం, ఇవన్నీ ఏం జరుగుతున్నాయంటే ఇవన్నీ ఒక ఇండియాని కట్టడి చేసే విధంగా, మోడీ నాయకత్వాన్ని కట్టడి చేసే విధంగా, మన ఇంటర్నేషనల్ రిలేషన్ దెబ్బతీసే విధంగా ఇది ఒక డ్రామా అనేది నడుస్తుంది. దీంట్లో ఆయన ప్రయత్నం అంతా నోబెల్ శాంతి ఆయన పొందాలి. బహుశా మోడీ గారు పార్లమెంట్ కేంద్రంగా అమెరికా ఈ ఇండియా పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ ఆపడానికి ట్రంపే కారణం, ట్రంప్ వల్లనే చెప్పిండంటే బహుశా ఈ సమస్య ఇప్పుడు వచ్చేది కాదు. ఇంకొకటి మనం ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఇప్పుడు ఎగుమతులు దిగుమతులు అనేవి పెద్ద ఎత్తున ప్రపంచ దేశాలకు చేస్తున్నాయండి. అది క్రూడ్ ఆయిల్ కానీ వెపన్స్ కానీ ఏమైనా సరే. మొదటి నుంచి మనకు రష్యా అనేది మంచి మిత్రువు. ఆ రష్యా కంట్రీ నుంచి మనం పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నాం. రఫేల్ జెట్ కానీ S-400 మిజైల్స్ కానీ డిఫెన్స్ ఎక్స్పోర్ట్ చాలా పెద్ద ఎత్తున మనం రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నాం, అమెరికా నుంచి కూడా కొనుగోలు చేస్తున్నాం. ఇప్పుడు మనం ఇండియా అనేది కొనుగోలు కాకుండా ఇంపోర్ట్ కాకుండా ఎక్స్పోర్ట్ కానీ ఎదిగింది. సో ఇలాంటి సందర్భంలో దేశాన్ని మన ఇండియాని కంట్రోల్ చేయాలి. మన ఇప్పుడు దాన్ని ఏమంటారు, వీటో పవర్స్ కంట్రీస్ ఉన్నాయండి. యుఎన్ఓలా వీటో పవర్స్ కంట్రీస్ ఉన్నాయి. ఆ వీటో పవర్ కూడా కావాలని చెప్పి మనం ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం. మనం ఇలా 3-4 ట్రిలియన్ ఎకానమీ మనం ఎదిగినప్పుడు ఆ వీటో పవర్ కంట్రీస్ కూడా మనం కూడా ఇంటర్నేషనల్ ప్రపంచవ్యాప్తంగా మన పవర్ చూపించడానికి మనం ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో ఆ ప్రయత్నంలో భాగంగా ట్రంప్ మన దేశాన్ని, మన నాయకత్వాన్ని పెద్ద ఎత్తున ఇచ్చేయాలని చెప్పి ఈ విధంగా టారిఫ్లు విధిస్తూ రాజకీయం చేస్తుండు. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, ఇవాళ నీతులు చెప్తుండు, మీరు రష్యా నుంచి మీరు ఆయిల్ కొనుగోలు చేస్తారు, వెపన్స్ కొనుగోలు చేస్తారు, ఇట్లా అని చెప్పి 1971 వార్లోనే పాకిస్తాన్కి ఎక్స్పోర్ట్ చేసారు వాళ్ళు.
1917 వార్లో కూడా అమెరికా పాకిస్తాన్కు వెపన్స్ ఎక్స్పోర్ట్ చేసింది, 2 బిలియన్ వెపన్స్ ఎక్స్పోర్ట్ చేసింది. సో ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అనేది ఒక రెండు దేశాల మధ్య జరుగుతూనే ఉంటాయి, వాళ్ళ వాళ్ళ సందర్భాలు వాళ్ళకున్న అవకాశాలను బట్టి జరుగుతూనే ఉంటుంది. కానీ ఇక్కడ ట్రంప్ వైఖరి ఏ విధంగా ఉందంటే ఒక మానసికంగా కొంచెం డిస్టర్బ్ అయ్యి ఎక్కడ నాకు నోబెల్ శాంతి, నాకు నోబెల్ ప్రైజ్ దక్కదు అని చెప్పి ఒక భ్రమలో ఆ విధంగా ప్రయత్నిస్తుండని మనం ఇది చేయాలి. ఓకే, వినోద్ గారు నమస్తే అండి. నమస్తే. ఎలా చూస్తారండి అంటే ట్రంప్ వైఖరిని కేవలం భారతదేశం మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా మంది విమర్శిస్తున్నారు. అంటే ఇతర దేశాల మధ్య ఉన్నటువంటి వాణిజ్య సంబంధాలకు సంబంధించి ఏ విధంగా కామెంట్ చేస్తారని మాట్లాడుతున్నారు. వెంకటరెడ్డి గారు ఏదో చెప్తున్నారు. విజయ్ గారు, నేను ఒక వినోద్ గారు ముందల నేను ఒక్కసారి మాట్లాడి నేను మళ్ళీ వస్తాను. ఎగ్జిట్ అయ్యి తప్పకుండా సరే మాట్లాడండి. వినోద్ గారితో నేను మాట్లాడతాను. వినోద్ గారు మీ పర్మిషన్ తోటి నేను కొంచెం పని ఉంది, మళ్ళీ వచ్చి వెంటనే జాయిన్ అవుతాను. 10-20 minutes. అందరికి నమస్కారం. మీకు అలాగే ఫోర్సైట్ టీవీ ప్రేక్షకులకి, సురేందర్ రెడ్డి గారికి, గాలి వినోద్ కుమార్ గారికి నమస్కారం. ఇప్పుడు ట్రంప్ చెప్తున్న మాటలు చూస్తూ ఉంటే ఇప్పుడు ఎవరి దేశ ప్రయోజనాలు వాళ్ళు కాపాడుకుంటారు. అమెరికా దేశ ప్రయోజనాలు ఆయన కాపాడుకుంటున్నారు. భారతదేశ ప్రయోజనాలు మనం కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఆయన ఏదో చెప్పినంత మాత్రాన, ఆయన ఏదో టారిఫ్ వేసినంత మాత్రాన, బెదిరించినంత మాత్రాన భారతదేశం భయపడే దేశం కాదు. ఇక్కడ భారతదేశము స్ట్రాంగ్ గా ఉంది ముందు నుంచి కూడా, ఇప్పుడే కాదు, ఇప్పుడు 1970 నుంచి కానీ ముందు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కూడా ప్రపంచ దేశాలకు ఎప్పుడు కూడా భయపడని దేశం అంటే భారతదేశమే. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే ఆయన ఇష్టానురీతిగా నేను 100% ఇస్తా, 25% ఇస్తా, 30% ఇస్తా, 100% రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నాడు. కానీ మొన్న 20% పెట్టిండు. డెఫినెట్ గా 20%. నేను ఏమంటున్నంటే ఒకవేళ 25% వేసినా 50% వేసినా ఇది ఓన్లీ టెంపరీ ఉంటుంది తప్పితే ఒక 2-3 నెలలు చూస్తాడు తప్పితే. ఎందుకంటే ఇక్కడ మన మీద టారిఫ్ వేస్తే మనం కూడా వేస్తాం వాళ్ళ మీద. డెఫినెట్ గా ఏమైతుంది రేపొద్దున అక్కడ వాళ్ళ రేట్లు పెరిగే అవకాశాలు ఉంటాయి, వాళ్ళ కొనుగోలు శక్తి తగ్గే అవకాశాలు ఉంటాయి. దగ్గర ఒకవేళ ఈయన నిజంగానే చేస్తే మాత్రం ట్రంప్ వేస్తే మాత్రం $2,400 ఒక వ్యక్తి సేవింగ్స్ కూడా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. అది ఆ రిపోర్ట్ కూడా వచ్చింది. ఇప్పుడు అంటే ఇన్ఫ్లేషన్ రేట్లు పెరిగే అవకాశాలు ఉంటాయి. డెఫినెట్ గా అక్కడ కూడా సంక్షోభం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆయన ఆలోచించట్లేదు, ఎంతసేపులో కూడా బెదిరించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు తప్పితే ఎట్టి పరిస్థితుల్లో భారత్ వినే ప్రసక్తి లేదు. రెండో పాయింట్, రష్యా దేశం అనేది మనకి స్ట్రాటజిక్ పార్ట్నర్ ముందు నుంచి డిఫెన్స్ సెక్టర్స్ లో కానీ మిగతా సెక్టర్స్ లో కానీ, ఎనర్జీ సెక్టర్స్ కానీ మనం ముందు నుంచి మనకి మంచి సపోర్టింగ్ పార్ట్నర్ రష్యా. మనం ఎట్టి పరిస్థితుల్లో మనం ఆ రష్యాని పోగొట్టుకోదలుచుకోలేదు. డెఫినెట్ గా రష్యాని వదులుకునే ప్రసక్తి లేదు. అమెరికా చేసినా చేయకపోయినా, వేయకపోయినా కూడా రష్యాను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మనకి అన్ని రకాలుగా సపోర్టు రష్యా నుంచి వస్తా ఉంది, ఇప్పుడే కాదు సంవత్సరాలు కొద్దిగా. సో ఇప్పుడు కూడా ప్రపంచంలోనే ఆయిల్ కొనుగోలు చేయాలంటే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం, అటు పోతే ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం. సో మనకి డెఫినెట్ గా పక్కాగా మనం ఆయిల్ కావాలి కొనుగోలు చేయాలంటే ఓన్లీ రష్యా నుంచే, అది కూడా తక్కువ రేట్ తోటి మనం రష్యా నుంచి కొనుక్కుంటా ఉన్నాం. సో మిగతా కంట్రీస్ అన్ని కూడా చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి. దాంతో పాటుగా ఎందుకంటే మనకి కూడా ఇప్పుడు ఆర్థిక అవసరాలు కానీ లేకపోతే దేశ ప్రజల అవసరాలు కానీ, ఎందుకంటే మనం వేరే దగ్గర కొనుక్కోవడం, తర్వాత టైప్ సప్లై చేయకపోవడం, ఇవన్నీ చూస్తే మన దగ్గర కూడా రేట్లు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ చూసి డెఫినెట్ గా భారత ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీని అవసరాల దృష్ట్యా రష్యా నుంచి కొనుగోలు చేయాలని చెప్పి ఆలోచనతోటి రష్యా నుంచి కొనుగోలు చేస్తా ఉన్నాం. అది ఆయన ట్రంప్ ఏమైనా చేసుకోనండి, మనకి పెద్ద ప్రాబ్లం ఉండదు. ఒక 2-3 months ఏమైనా అటు ఇటు చేస్తాడేమో తప్పితే తర్వాత ఆయన దిగి రావాల్సిందే తప్పితే ఇంకా దేర్ ఇస్ నో ఆప్షన్ ఫర్ హిమ్. సో మూడోది ఏంటంటే ఆయన ఇదొక్కటే కాదు, భారత్ మీద వీసాల మీద మాట్లాడాడు. తర్వాత అక్కడ ఉన్న యూనివర్సిటీస్ వాళ్ళ మీద కూడా ఆంక్షలు పెట్టాడు, ఇండియన్స్ చేర్చుకోవద్దని, తర్వాత ఇక్కడ వర్క్ చేయొద్దు అని చెప్పేసి రకరకాల స్టేట్మెంట్స్ ఇస్తా ఉన్నాడు. రోజుకో స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. ఒకటి ఏంటంటే రష్యా నుంచి కొనుగోలు చేస్తే అక్కడ ఉక్రెయిన్ సపోర్ట్ చేస్తా ఉంటున్నారు. మరి అదే రష్యా నుంచి అమెరికా ఫర్టిలైజర్స్, కెమికల్స్, తర్వాత పెలాడియం కానీ లేకపోతే మిగతా అన్ని కూడా ఎందుకు కొనుక్కుంటా ఉన్నారు? మరి వాళ్ళు కూడా ఆపాలి కదా, వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నట్టే కదా రష్యాకి, ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసి ఉక్రెయిన్ సపోర్ట్ చేస్తున్నట్టే కదా అమెరికా కూడా ఎందుకు చేస్తా ఉంది. అదేవిధంగా రష్యా
యూరోపియన్ యూనియన్ ఏదైతే దేశాలు ఉన్నాయో ఆ దేశాలన్నిటి కూడా రకరకాలుగా సప్లై చేస్తూ ఉంది. అవన్నీ కూడా ట్రేడ్ నడుస్తూ ఉంది. మరి వాటిని ఎందుకు ఆపట్లేదు? ఎందుకంటే భారతదేశం మీద ఎందుకు అంత కసి, దాని మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తున్నా భారతదేశం మీద? ఎట్టి పరిస్థితులు ఇది ఏంటంటే టార్గెట్ చేయాలి, ఎంతో కొంత దీన్ని వీకెండ్ చేయాలి. మనం ప్రపంచంలోనే ఆర్థిక వ్యవస్థలో 4వ దేశంగా అవతరించాం. వీఆర్ గోయింగ్ టు ఎమర్జ్ 3rd రిచెస్ట్ కంట్రీ యాక్చువల్లీ వరల్డ్ వైడ్. సో దాన్ని ఆపడానికి, దానికి ఆపచేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మనం ఊరుకునే ప్రసక్తే లేదు. రష్యా నుంచి కొనుగోలు ఏదైతే చేయాలనుకుంటున్నామో అది డెఫినెట్ గా చేయాల్సిందే, చేస్తాం కూడా. దాంట్లో వీళ్ళకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భయపడే అవకాశాలు అయితే లేవు ట్రంప్ కి. ఓకే అండి, రైట్. సరే, మీరు మళ్ళీ జాయిన్ అవ్వండి, ఏదో వర్క్ ఉంది అంటున్నారు. నేను అలాగే వినోద్ గారు మాట్లాడి మళ్ళీ తీసుకుంటాను మిమ్మల్ని. థ్యాంక్ యూ. వినోద్ గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే. ఎలా చూస్తారండి ట్రంప్ వైఖరి? అంటే ప్రపంచం పైన తన ఆధిపత్యాన్ని పూర్తిగా ప్రదర్శించాలనేటువంటి మైండ్ సెట్ చాలా క్లియర్గా అర్థమైపోతుంది. కేవలం భారత్ పైనే కాదు, అనేక దేశాలపైన ఆయన నేను సుంకాలు విధిస్తాను, లేకపోతే ప్రతీకార సుంకాలు విధిస్తాను అనేటువంటి కామెంట్స్ చేస్తున్నారు. ఎక్కడో ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం జరిగితే నేనే ఆపానని చెప్తారు. పాకిస్తాన్ ఇండియా యుద్ధంకు సంబంధించి అది కూడా నేనే ఆపానంటారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంటే అది నా వల్లే ఆగిందంటారు. లేకపోతే మరికొన్ని ఏషియన్ కంట్రీస్లో జరుగుతున్న యుద్ధాలకు సంబంధించి కూడా అంతా నేనే ఆపుతున్నానని చెప్తున్నారు. అంటే ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా కానీ అన్నీ నేనే సాల్వ్ చేస్తున్నాననేటువంటి ఒక ఇండికేషన్ ఇచ్చే ప్రయత్నంలో భాగంగానే అన్నీ చేస్తున్నారు. బెదిరింపు ధోరణి కూడా క్లియర్గా అర్థమైపోతుంది. అది కూడా బహిరంగంగా కామెంట్ చేస్తున్నారు. కనీసం దౌత్యపరంగా ఇబ్బందులు ఉంటాయి, ఆ దేశంతో రిలేషన్షిప్స్ దెబ్బతింటాయనేటువంటి ఆలోచన కూడా చేయట్లేదు. మనకు బాగా తెలుసు, మన దేశానికి సంబంధించి యాపిల్ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ పెడతా అని చెప్తే క్లియర్గా ఆయన మీడియా ముఖంగానే చెప్పారు, భారత్కు యాపిల్ యూనిట్ వెళ్ళడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు, నేను యాపిల్ని కూడా హెచ్చరిస్తున్నానంటూ వాళ్ళని డైరెక్ట్గా హెచ్చరించినటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. ఎలా చూడాలి ట్రంప్ వైఖరిని, ఎలా చూడాలి? అండ్ మనకి రష్యాకు ఉన్నటువంటి రిలేషన్షిప్ గురించి మీ ఒపీనియన్స్ ఏంటి? అంటే ప్రపంచ పోలీస్గా అమెరికా వివరించడం ఇలా కొత్త కాదు. మొదటి నుండి కూడా ఇవాళ ప్రపంచ పెద్దన్నగా, ప్రపంచ పోలీసుగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో, ఇరాక్ నుండి మొదలుకుంటే ఇరాను, ఇట్లాగే ఈవెన్ అరబ్ కంట్రీస్ మీద యుద్ధాలు ప్రకటించడం కానీ, ఈవెన్ ఇజ్రాయెల్కు సపోర్ట్ చేయడం కానీ, యూరోప్ దేశాలకు సపోర్ట్ చేయడం కానీ. సో మొత్తానికి ఇవాళ ప్రపంచంలో క్రైస్తవ దేశాల ఆధిపత్యాన్ని అమెరికా రూపంలో ఇవాళ మెజార్టీ దేశాలు మేము మెజార్టీ దేశాలు మేము ఎట్లా చెప్తే అట్లా వినాలి. ఇవాళ మైనార్టీ దేశాలు అందులో ముస్లిం మైనార్టీ దేశమైనా, హిందూ మైనార్టీ దేశమైనా ఇవాళ మా కంట్రోల్లో ఉండాలి తప్ప ఇవాళ రష్యాతో ఎట్లా ఉంటాయి, లేకపోతే ఇంకో దేశంతో ఎట్లా ఉంటాయి, చైనాతో ఎట్లా ఉంటాయి వాళ్ళ సంబంధాలు, మేము చెప్పినట్టు వినాలి తప్ప అని చెప్పేసి ఒక వైఖరి ఏదైతే ఉందో దాని ప్రధాన కారణం ఏంటంటే మోడీ మెతక వైఖరి కారణం. మోడీ మొదటి నుండి కూడా ట్రంప్ విషయంలో మెతక వైఖరిగానే ఉన్నాడు. సో కాబట్టి ఆయన మెతక వైఖరిని ఇవాళ అలసుగా తీసుకున్న ట్రంప్ ఈరోజు హౌడీ మోడీ అనే ప్రోగ్రాము ఆయన నిర్వహించడము, ట్రంప్ను ఈయన ఇండియాకు పిలిపియడము, వాళ్ళిద్దరి మధ్యలో స్నేహ సంబంధాలు ఒక రకంగా చెప్పాలంటే మీకు గుజరాత్ పెట్టుబడి 25% ఇవాళ అమెరికా పెట్టుబడిలో భాగంగా ఉంది. 25% అమెరికన్ పెట్టుబడి ఇవాళ గుజరాతీల చేతిలో ఉంది. కాబట్టి ఒకవేళ గుజరాతీ పెట్టుబడి కనుక అక్కడికి వెళ్ళి దూరం అయితే అమెరికా కుప్పకూలిపోతుంది ఆర్థిక వ్యవస్థ. సో కాబట్టి అంత ఈజీగా ఇవాళ ట్రంప్ ఏదో బెదిరించి భారతదేశం నుండి దూరం అయిపోతాడని నేనైతే అనుకోను. బట్ ట్రంప్కు ఉన్న ఏకైక లక్ష్యం ఏంటంటే ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా ఆయనకు నోబెల్ ప్రైజ్ కావాలి, శాంతి పీస్ ప్రైజ్ను నేను అమెరికా అధ్యక్షునిగా ఇవాళ 2వసారి అయినాను కాబట్టి, తర్వాత కాలేను కాబట్టి అమెరికా అధ్యక్ష హోదాలో నేను తీసుకోవాలనే ఒక బలమైన తపన ఆయనకు ఉంది కాబట్టి ఇవాళ ఎట్లనైనా సరే ఇండియాను ఒప్పించి మెప్పించి అయినా సరే ఇవాళ లేదంటే బలవంత పెట్టైనా సరే రష్యా నుండి కొనుగోలు ఆపాలని ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. అది క్రూడ్ ఆయిల్ కావచ్చు, రక్షణానికి సంబంధించిన విభాగాలు కావచ్చు, లేదంటే ఇంకా మనకు ఎరువులు కావచ్చు, ఇంకా మిగతా ఏవైనా సరే మనం రష్యా నుండి ఏవైతే దిగుమతులు చేసుకుంటున్నామో, ఇలా రష్యాకు ఎగుమతులు చేస్తున్నాము, వాటన్నిటి మీద ఆంక్షలు విధించాలి అని చెప్పేసి సీరియస్గా ఆయన ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. కానీ ఇండియా లక్ష్యము కేవలం అమెరికాకు భయపడడం కాదు. అమెరికా అఖండ భారత నిర్మాణంలో భాగంగా ఇండియా తన యొక్క
ఇలా ప్రపంచ అలీన సిద్ధాంతాన్ని అమలు చేస్తుంది. సో అఖండ భారత్ నినాదములో భాగంగా రేపు ఒకవేళ కశ్మీర్లో ఉన్న బలూచిస్తాన్ను ఆక్రమించాలన్నా, లేదంటే ప్రజలు కోరుకుంటున్నారు అక్కడ మేము బలూచిస్తాన్ ప్రజలేంది ఇండియాలో భాగం కావాలనుకుంటున్నారు. తర్వాత అలాగే ఇవాళ నేపాల్ కానీ, లేదంటే పక్కకున్న భూటాన్ కానీ, ఇంకా మిగతా దేశాలు ఏవైతే ఉన్నాయో ఈవెన్ బంగ్లాదేశ్ కానీ, పాకిస్తాన్ కానీ రేపు భారత్లో అంతర్భాగం కావాలంటే వాటి మీద యుద్ధం అనివార్యం. సో వాటి మీద యుద్ధం అనివార్యం అన్నప్పుడు రష్యా యొక్క సపోర్ట్ కానీ, చైనా సపోర్ట్ కానీ భారత్కు చాలా అవసరం. ఎందుకంటే ఇవాళ చైనా పక్కనే ఉంది, అయితే రష్యా కూడా మన అలీన భాగస్వామిగా మొదటి నుండి మనకి ఇవాళ ఏవైతే వీటో పవర్ కోసం ప్రయత్నిస్తున్న దేశంగా, మన మిత్ర దేశంగా ఉంది. సో ఇమీడియట్లీ దాంతో శత్రుత్వం పెంచుకోవడం వల్ల ఆర్థికంగా నష్టపోతాం. భారతదేశం అంతర్గతంగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది, అధిక ధరలను కూడా ఎదుర్కొంటుంది, క్రూడ్ ఆయిల్ విషయంలో ముఖ్యంగా. వీటన్నిటి దృష్ట్యా ఇవాళ మనం రష్యాతో దూరం కావడం అనేది ఎట్టి పరిస్థితుల్లో వాంఛనీయం కాదు. కాబట్టి ఇవాళ మోడీ గారు తన యొక్క అలీన విధానం ఏదైతే గతంలో మనకు రష్యాతో ఉన్న సంబంధాలు ఏవైతే పంచసూత్రాల ప్రణాళిక ఏదైతే ఉందో రష్యాతోని, సో మనకు ఆ విధానాన్ని ఇప్పటికీ కూడా కొనసాగిస్తున్నాం. నెహ్రూ విధానాన్ని ఇవాళ వీరు కూడా కొనసాగిస్తున్నారు, మోడీ గారు కూడా. సో పార్టీ పరంగా ఐడియాలజీ వేరైనప్పుడు కూడా బట్ ప్రపంచంలో అలీన విధానం అనేది ఏదైతే ఉందో అది సత్ఫలితాలను ఇచ్చింది. కాబట్టి దాన్ని అలాగే కొనసాగిస్తూ, ముఖ్యంగా రష్యాతోని స్నేహ సంబంధాన్ని కొనసాగిస్తూ, ఈవెన్ చైనాతో కూడా వ్యాపార సంబంధాలు, స్నేహ సంబంధాన్ని విడుకోవడానికి సిద్ధంగా లేదు ఇండియా. ఎందుకంటే ఇండియా ఇప్పుడు యుద్ధాలను కోరుకోవడం లేదు. ఇండియా ఇప్పుడే గ్రోవింగ్ కంట్రీ. మొన్ననే చూసాం మన ఆపరేషన్ సింధూరు ఇరు దేశాలకు కూడా నష్టమే. సో ఇరు దేశాలకు నష్టం కాబట్టి ఇవాళ అనివార్యంగా యుద్ధం నుండి మనం కూడా పాకిస్తాన్ రిక్వెస్ట్ మేరకే మనం ఇవాళ వైదొలిగినాం. అంతేగాని ఏదో ట్రంప్ ఆపిండనో, ట్రంప్ వల్ల ఇది జరిగిందనేది కాదు. ఎందుకంటే ట్రంప్ ఒకవేళ ఆపితే యుద్ధం ట్రంప్ వల్ల ఆగింది అనుకుందాం. ఒకవేళ ఆపరేషన్ సింధూరు ట్రంప్ వల్ల ఆగింది అనుకుంటే ఇవాళ ట్రంప్ ఇంతకన్నా మనకు ఆంక్షలు విధించేటోడే కాదు. సో ట్రంప్ వైఖరి 25% మన మీద వేయడానికి కారణం ఏంటంటే మన సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాం. మన స్పేస్ టెక్నాలజీ, మన యొక్క యుద్ధరంగం కానీ, మన యొక్క అలీన విధానం కానీ, లేదంటే మనము ఫారెన్ పాలసీ కానీ ఇవాళ అమెరికా మీద ఆధారపడి చేయడం లేదు. మన సొంతగా మన సొంత యొక్క మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, స్టార్ట్అప్ ఇండియా, స్టాండప్ ఇండియా, ఇట్లా మన సొంత విధానాల్లో భాగంగా ఇవాళ ప్రపంచానికి మనం ఇవాళ కోవిడ్ వ్యాక్సిన్ అందించగలిగాము. ప్రపంచానికి ఫార్మసీని అంటే మందులు అందించగలుగుతున్నాము. ప్రపంచానికి వాళ్ళ స్పేస్ టెక్నాలజీని అందించగలుగుతున్నాము. ఇవాళ అది అమెరికాకు నచ్చడం లేదు. సో అమెరికా ఇవాళ ఆర్థిక రంగంలో 4% నుండి 4th ప్లేస్ నుండి 3rd ప్లేస్కి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మనకున్న ఎకానమీ, ఇండియన్ ఎకానమీ ఇవాళ సరళీకరణ ఆర్థిక విధానాలు అమలు చేస్తున్న కారణంగా ఏదైతే జీడిపి మనం పెంచుకోగలుగుతున్నామో, అమెరికా జీడిపి కంటే మన జీడిపి 10% అధికంగా పెరుగుతున్నది ఎవ్రీ ఇయర్ కూడా. సో అక్కడ తగ్గుతున్నది, ఆర్థిక సంక్షోభం అనేది పెరుగుతుంది. కారణం ఏంటిదంటే మన ఆర్థిక విధానంలో సరళీకరణ ఆర్థిక విధానము కేంద్రం కంట్రోల్లో ఉన్నది. అమెరికా యొక్క అధ్యక్షుని కంట్రోల్లో అక్కడ ఆర్థిక విధానాలు లేవు. అక్కడ మొత్తం టోటల్ పెట్టుబడిదారి చేతుల్లోనే ఆర్థిక వ్యవస్థ అక్కడ నడుస్తుంది. కానీ ఇక్కడ కేంద్రం కూడా కంట్రోల్ చేయగలుగుతుంది ఆర్థిక విధానాలు. కాబట్టి మన ఆర్థిక విధానాల స్థిరీకరణ అనేది కొనసాగుతున్నది. ఆర్థిక సంక్షోభం దిశగా భారతదేశము వెళ్ళలేదు ఈ మధ్య కాలంలో. కారణం ఏంటంటే కేంద్రం కంట్రోల్లో ఆర్థిక విధానాలు కొనసాగుతున్నాయి. ఈవెన్ ప్రైవేట్ భాగస్వామ్యం ఉన్నా సరే కంట్రోల్డ్ బై ది సెంట్రల్. లైక్ చైనా ఎట్లయితే ఆ ప్రైవేటీకరణను అనుమతిస్తూనే కంట్రోల్ చేస్తుంది, ప్రైవేట్ రంగాలను కంట్రోల్ చేస్తుంది. సో అందులో భాగంగా మొత్తం ప్రైవేట్ సంస్థలకే లాభాలు ఆర్జించకుండా ప్రభుత్వానికి కూడా లాభాలు వచ్చే విధంగా ఇవాళ ఆర్థిక విధానాన్ని కొనసాగిస్తుంది. అంటే ప్రైవేటు అండ్ ప్రభుత్వ పార్ట్నర్షిప్ రెండుటి కూడా ఇద్దరు భాగస్వామ్యంతో భారతదేశం అభివృద్ధి చెందుతుంది. బట్ అమెరికా ఆర్థిక విధానం అట్లా కాదు, పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యంతో అమెరికా వ్యవస్థ నడుస్తుంది. సో ఈ క్రమంలో ఇవాళ మనం ఒక సశక్తితో ఎదగాలంటే అమెరికా ఆధిపత్యం కిందనో, లేకపోతే రష్యా ఆధిపత్యం కిందనో, చైనా ఆధిపత్యం కిందనో కాకుండా సొంతంగా ఎదిగి 3వ శక్తిగా అవతరించగలిగితే రేపు ప్రపంచంలో నంబర్ 1 స్థానానికి వస్తాం. మన అఖండ భారత్
లక్ష్యం ఆర్ఎస్ఎస్ ఏదైతే నిర్దేశించిందో మోడీ గారికి అది లక్ష్యం నెరవేరుతుంది. సో ఆ నెరవేరే దిశగా ఇలా ప్రపంచంలో ఉన్న మిగతా దేశాలు కూడా మన చుట్టూ భారతదేశం ఉన్న శత్రు దేశాలను పెంచుకోవడం లేదు. మనం ఓకే. ఎట్లయితే ఇజ్రాయెల్ శత్రు దేశాలను ఎక్కువగా పెంచుకుంటుంది, కానీ మనం ఆ విధానాన్ని అవలంబించాలి. ఇజ్రాయెల్తో స్నేహ సంబంధాలు ఉన్నప్పటికీ కూడా మనం శత్రు దేశాలను తగ్గించుకునే ప్రయత్నంలో ఉన్నాము. బట్ అదే కోణంలో ఆ దేశాలను మన దేశంలో కలుపుకునే విధంగా మనం ఒక ఫారెన్ పాలసీని రూపొందించుకుంటున్నాం. అదంతా కూడా ఏంటంటే అఖండ భారత నిర్మాణంలో భాగంగా ఇవాళ భారతదేశం తన యొక్క అడుగులు వేస్తున్నది, ఆర్ఎస్ఎస్ ఆ లక్ష్య సాధనలో భాగంగా కొనసాగిస్తున్నది. సో కాబట్టి ఇవాళ అజిత్ దోవల్ గారు ఇవాళ రష్యాకి వెళ్ళడానికి చాలా అదో ఒక్క ప్రధానమంత్రి మోడీ గారి చాకచక్యమే కాదు, ఆర్ఎస్ఎస్ దాని వెనుక ఉంది. సో మన అలీన విధానము ఇవాళ ఆర్ఎస్ఎస్ కూడా కంట్రోల్ చేస్తుంది. భారతదేశం అంటే ఇవాళ ఆర్ఎస్ఎస్, బీజేపీ అంటే ఆర్ఎస్ఎస్, నాట్ ఓన్లీ బీజేపీ. కాబట్టి ఇవాళ మనం గమనించాల్సింది ఏంటంటే బీజేపీ ఇవాళ నడుస్తుంది భారతదేశాన్ని ఇన్నిసార్లు నడిపిస్తుందంటే దాని వెనుక ఆర్ఎస్ఎస్ ఉంది. సో ఆర్ఎస్ఎస్ లక్ష్యాన్ని నెరవేర్చడంలో భాగంగా అలీన విధానం కానీ ఆర్థిక విధానం కానీ కొనసాగుతుంది అనడానికి వాళ్ళ బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఓకే. అంటే ఇప్పుడు అమెరికా తోటి మన వైఖరి ఎలా ఉంటే బాగుంటుందనేది మీ ఒపీనియన్. అంటే మోదీ బహిరంగంగా ఇప్పటి వరకు అయితే ట్రంప్ గురించి కామెంట్ చేయలేదు. ఆ రోజు పార్లమెంట్లో మాట్లాడుతూ కూడా జేడీ వాన్స్ కామెంట్ చేశాడు. జేడీ వాన్స్ నాకు కాల్ చేసి పాకిస్తాన్ ఈ విధంగా దాడి చేయబోతోందంటే నేను తిప్పికొట్టాను, ఈ కామెంట్స్ అన్ని చేశారు. కానీ డైరెక్ట్గా ఎక్కడా కూడా ట్రంప్ వ్యాఖ్యలకు సంబంధించి దాదాపు 30 సార్లు నేను పాకిస్తాన్ ఇండియా యుద్ధాన్ని ఆపానని చెప్పినప్పటికీ మోదీ ఎక్కడా బహిరంగంగా కామెంట్ చేయలేదు. ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? సో దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే మనము అమెరికాతో కూడా శత్రుత్వం పెంచుకోవాలనుకోవడం లేదు. ఎందుకంటే అమెరికా అవసరాలు మనకున్నాయి, మన అవసరాలు అమెరికాకు ఉన్నాయి. ఇవాళ మీరు ఎగ్జాంపుల్ చూడండి, చైనా ఉత్పత్తులు ఇలా అమెరికా మొత్తం కంప్లీట్ గా చైనాకు వ్యతిరేకమని బయటకు చెప్తున్నప్పటికీ కంప్లీట్ గా చైనా వస్తువుల మీద 80% ఆధారపడ్డది ఇవాళ. సో అట్లాగే భారతదేశం వస్తువుల మీద కూడా అమెరికా చాలా ఆధారపడుతుంది. ఎందుకంటే భవిష్యత్తులో నెక్స్ట్ నంబర్ 1 పొజిషన్కి మనం పోబోతున్నాం. కాబట్టి నంబర్ 1 పొజిషన్లో మన ఆర్థిక వ్యవస్థ ఉంటుందంటే మన ఉత్పత్తుల ఆధారంగానే ఉంటుంది, వాణిజ్య ఒప్పందాల ఆధారంగానే ఉంటుంది. సో కాబట్టి దాన్ని ఇవాళ అమెరికా రేపు మన మీద ఆధారపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళ చైనా మీద ఎట్లయితే అనివార్యంగా అమెరికా ఆధారపడ్డదో రేపు భారత్ మీద కూడా అనివార్యంగా ఆధారపడే పరిస్థితి రోజు రాబోతున్నది. ఆ దిశగా వాణిజ్య విధానం కానీ అలీన విధానం కానీ మన ఫారెన్ పాలసీని కానీ ఇవాళ మనం స్థిరీకరించగలిగినాము. కాబట్టే ఇవాళ భారతదేశం దూసుకెళ్తుంది, జీడిపిలో దూసుకెళ్తుంది. అలాగే మనము ఇవాళ వాణిజ్య రంగంలో దూసుకెళ్తున్నాము, రక్షణ రంగంలో దూసుకెళ్తున్నాము. సో ఇతర రంగాలన్నిట్లలో కూడా ప్రపంచంతో అమెరికాతో పోటీ పడే స్థితికి మనం ఎదుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆపాలి అనే ఉద్దేశం అమెరికా అధ్యక్షునికి ఉన్నది. కాబట్టి ఏదో ఈ సాకుతోని ఏదైతే ఇవాళ రష్యా సాకుతోని మన మీద ఆయన సుంకాలు ప్రకటిస్తే నష్టపోయేది ఆయననే. ఇవాళ మన భారత విద్యార్థులు అక్కడికి వెళ్ళగొడితే నష్టపోయేది అమెరికానే. ఇవాళ అమెరికా డెవలప్ అయిందంటే బికాస్ ఆఫ్ ఇండియా. మన వాళ్ళు ఐటీ రంగాన్ని డెవలప్ చేశారు, మన వాళ్ళు ఫార్మా రంగాన్ని అమెరికాలో డెవలప్ చేశారు, మన వాళ్ళు రక్షణ రంగాన్ని అమెరికాలో డెవలప్ చేశారు. ఇవాళ ఆఫ్రికన్స్ ఇండియన్స్ కలిపితే అమెరికా తప్ప అమెరికా తెల్లవాళ్ళతో అభివృద్ధి కాలేదు. సో కాబట్టి ఆయన ఎంత మొత్తుకున్నా తెల్లవాళ్ళ అధ్యక్షులు కావచ్చు కానీ అమెరికా మనం లేకుండా అభివృద్ధి కాదు, బట్ అమెరికన్స్ లేకుండా మనం అభివృద్ధి అవుతాం. కాబట్టి ఇవాళ అమెరికన్స్ లేకుండా భారత్ అభివృద్ధి అవుతుంది, కానీ మనం లేకుండా భారతీయులు లేకుండా అమెరికా అభివృద్ధి అయ్యే ప్రశ్నే లేదు. సో కాబట్టి కష్టపడుతున్న భారతదేశంలో ఉన్న శ్రామికులు ఎవరైతే ఉన్నారో అమెరికా అభివృద్ధిలో వాళ్ళ 80% భాగస్వామ్యం ఉంది. ఇవాళ గుజరాతీలు అది పెట్టుబడి 25% భాగస్వామ్యం ఉంది. ఒకవేళ నిజంగానే ట్రంప్ మన మోడీ మొత్తం గుజరాతీలు అందరూ రండి ఇండియాలో పెట్టుబడి పెట్టండి, టోటల్ అమెరికా నుండి వచ్చేసేయండి అని చెప్పేస్తే రేపు అమెరికా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోతుంది. సో అప్పుడు అమెరికా అనే దాన్ని ఇవాళ పూర్తి సంక్షోభంలోకి నెట్టబడుతుంది. సో ఆ రకంగా వెళ్ళిపోతాడని నేను అనుకోను. ఇవాళ అంత మూర్ఖంగా ఉంటాడు అని అనుకోను. ఎందుకంటే ఆయన ఒక పెట్టుబడిదారుడు. సో పెట్టుబడిదారుడు ఎప్పుడు కూడా అమెరికా ప్రయోజనాలు ముఖ్యమనే ఆలోచనలో ఉంటాడు. తర్వాత అమెరికాలో ఇవాళ అమెరికా ఫస్ట్ ఆయనకు అన్నప్పుడు భారత్ ఫస్ట్ అని మనకుంటది. సో ఆయనకెంత అమెరికా ఫస్ట్, భారత్ మనకంత ఫస్ట్. కాబట్టి ఖచ్చితంగా ఆయనకెంత ఆత్మాభిమానం ఉందో మనకు అంతే ఆత్మాభిమానం ఉంది. కాబట్టి ఇవాళ ఇచ్చపుచ్చుకునే ధోరణిలో ఉండాలి తప్ప ఇష్టారాజ్యంగా చేయడానికి మేమేమో నీకు బానిసలం కాదు. మేమేమో ఇవాళ మీరు చెప్పినట్టు సుంకాలు విధిస్తాం, మీరు 25 విధిస్తే మేము 50 విధిస్తాం, మేము 50% విధిస్తాం. ఇవాళ అమెరికా మనం పూర్తి స్థాయిలో అమెరికా మీద ఆధారపడి బతకలేము. కాబట్టి భారత్ అనేది ఇవాళ ఒక బలీయమైన
రక్షణ రంగంలో కానీ, ఫార్మా రంగంలో కానీ, ఐటీ రంగంలో కానీ, ఇతర బలమైన రంగాలలో స్పేస్ రంగంలో కానీ డెవలప్ అవుతున్న క్రమంలో ఖచ్చితంగా అనివార్యంగా చిన్న దేశం అమెరికా 25 కోట్ల జనాభా, మనది 145 కోట్ల జనాభా, మన మీద ఆధారపడి, మన వస్తువుల మీద ఆధారపడి ఇవాళ అమెరికా రేపు బతకాలి తప్ప మనం అమెరికా మీద ఆధారపడి బతికే పరిస్థితి రాదు. సో ఆ క్రమంలోనే ఇవాళ ట్రంప్ యొక్క ఆయనకు ఏదైతే ఆయనకు నోబెల్ ప్రైజ్ కావాలో ఆ నోబెల్ ప్రైజ్ రావడానికి ఆయన ఇట్లా బెదిరిస్తే నోబెల్ ప్రైజ్ రాదు. ఆయన బతిలాడుకుంటే నోబెల్ ప్రైజ్ వస్తుంది. ఆయన బతిలాడుకొని సరెండర్ కావాలి. సో సరెండర్ అయితే రష్యాకు సరెండర్ కావాలి, ఇండియాకు సరెండర్ కావాలి. అప్పుడు యుక్రెయిన్ యుద్ధం ఆగిపోతుంది. పాకిస్తాన్ ఇండియా యుద్ధం ఆగిపోయినట్టుగా అక్కడ యుక్రెయిన్ యుద్ధం ఆగగలుగుతుంది. అట్లాగే ఇవాళ ఆయన తలుచుకుంటే ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ యుద్ధం కూడా ఆగిపోతుంది. సో కాబట్టి అట్లా ఆయన పెద్దన్నగా పాత్ర పోషించే ఒక సయోధ్యను కుదిర్చే వ్యక్తిగా ఉండాలి తప్ప ఇవాళ మొత్తం ఇవాళ ఏంది ఒక ప్రపంచ పోలీస్ మాఫియా లాగా వ్యవహరిస్తానంటే ఇవాళ వినడానికి ఏ దేశం సిద్ధంగా లేదు. చిన్న దేశాలు ఇవాళ బ్లాక్ కంట్రీస్ కూడా చిన్న దేశాలు కూడా ఈవెన్ యుక్రెయిన్ కూడా అమెరికా అధ్యక్షుడిని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చిన చరిత్ర ఇవాళ కనబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా మన దేశము మన సొంత విధానాల మీద డెవలప్ అవుతున్న క్రమంలో భాగంగా అమెరికాకు తలవంచాల్సిన అవసరం లేదు. మోడీ ఆయన ఫ్రెండ్షిప్ ఆయనకు ఉండొచ్చు కాక ఆ ఫ్రెండ్షిప్ వేరు, దేశమే ఆత్మగౌరవం వేరు. కాబట్టి ఫ్రెండ్షిప్ ను దీనితో ముడిపట్టి ఏదో మనకు ఫ్రెండ్షిప్ లో ఉంది కదా, మోడీ నాకు మిత్రుడు కదా అని చెప్పేసి దేశాన్ని ఆయన సంకలో పెట్టుకుందాం అంటే నడవదు. ఖచ్చితంగా భారతదేశం తన సొంత విధానాలతో ముందుకెళ్ళాలి కూడా. ఓకే, ఎస్ సురేంద్ర గారు చెప్పండి. అంటే సరే, భారతదేశము అమెరికా మధ్య సంబంధాలు లేకపోతే భారతదేశం రష్యా మధ్య సంబంధాలు ఇవన్నీ పక్కన పెడితే అసలు భారతదేశానికి ఆర్థికంగా కావచ్చు, వాణిజ్యపరంగా కావచ్చు ఎటువంటి డెసిషన్ తీసుకుంటే బెస్ట్ అనేది మీ ఒపీనియన్? అంటే అమెరికాతోటి మిత్ర వైఖరి వహిస్తూ ఏదైతే 25% సుంకాలు విధించారో వాటిని తగ్గించుకోవడం బెటరా, లేకపోతే రష్యాతోటి ఈ ఆయిల్ ట్రేడ్ ఏదైతే నడుస్తుందో దాన్ని కంటిన్యూ చేసుకోవడం బెటరా? మీ ఒపీనియన్లో ఏది కరెక్ట్ అంటారు? ఇప్పుడు మనం ఇంతకుముందు దాన్ని ఏమంటారని మన పివి నరసింహారావు ఏదైతే ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చిండు మన దేశం ఇబ్బందులో ఉన్నప్పుడు, దాని తదనంతరం మన్మోహన్ సింగ్ గారు కూడా పెద్ద ఎత్తున ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఎఫ్డీలను ప్రోత్సహించిండండి. విదేశీ ఇన్వెస్ట్మెంట్లని ప్రోత్సహించారు. సో మనకున్న రిక్వైర్మెంట్ ఏంది? ఇక్కడ మనకు కావాల్సింది క్రూడ్ ఆయిల్. మన దేశం పెద్ద ఎత్తున కంట్రీ కాబట్టి మనకు ట్రాన్స్పోర్ట్ అనేది పెద్ద ఎత్తున జరుగుతుంది. మన క్రూడ్ ఆయిల్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో దాని మల్టిపుల్ కొద్దిగా ఇథనాల్ అని చెప్పి ఇండస్ట్రీలు వీళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తారు. మనకు ఎక్కడ అవసరం ఉన్నది, ఏ దేశంతో ఎక్కడ అమెరికానా రష్యానా అని చెప్పి ఎక్కడి నుంచి అయినా మన ఫ్రెండ్లీ అంటే ఒక సుహృద్భావంతో ఏ దేశం అయితే మనకు రిలేషన్స్ కంటిన్యూ చేస్తుందో వారి నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటే మనకు బాగుంటుంది. ఇప్పుడు లేటెస్ట్ ఇప్పుడే చూసినాం మనం ఈ అమెరికా ఈ రష్యా ఇలాంటి సిచ్యువేషన్స్లో మోడీ గారి పర్యటన చైనాతో కూడా మోడీ గారి విజిట్ కన్ఫర్మ్ అయిందని చెప్పి మనం వార్తలు చూస్తున్నాం లేటెస్ట్గా. సో ఏంటంటే అమెరికాతోని కూడా మనం సంబంధాలు తెంపుకోవద్దు, రష్యాతోని కూడా మనం సంబంధాలు తెంపుకోవద్దు. ఆ వాణిజ్యం అనేది ట్రేడ్ అనేది జరగాలి. ట్రేడ్ జరిగితేనే రిలేషన్స్ అనేవి కంటిన్యూ అవుతాయండి. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ వార్ వచ్చినప్పుడు పాకిస్తాన్తో మొత్తం ట్రేడ్ అంతా క్లోజ్ చేసినాం. మొత్తం ట్రేడ్ పాకిస్తాన్తో ఆల్మోస్ట్ యాపిల్స్ నుంచి అక్రూట్ నుంచి A to Z క్లోజ్ చేసినాం. సో అలాగా మనం మిగతా దేశాలతో ప్రపంచ దేశాలతో మనం వీటో పవర్స్ కంట్రీస్తో మనం వైరం కొని తెచ్చుకోవడం అనేది పద్ధతి కాదు. అన్ని దేశాలతో మిత్రభావం పాటించాలి. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అనేది ఫ్రెండ్లీగా జరగాలి. ఇవాళ మనం కూడా ఎదుగుతున్నాం. ఇంతకుముందు మన ప్రొఫెసర్ సార్ చెప్పినట్టు అన్ని రంగాల్లో మనం చూస్తున్నాం. అది ఐటీ కానీ డిఫెన్స్ కానీ అన్ని రంగాల్లో మనం డెవలప్ అవుతున్నాం. మనం ఎక్స్పోర్ట్ చేసే సిచ్యువేషన్కి వస్తున్నాం. భవిష్యత్తులో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంపోర్ట్స్ తగ్గి ఎక్స్పోర్ట్ పెరిగే అవకాశం ఉండొచ్చు. సో మనం కూడా ఒక వీటో పవర్ కంట్రీ, ఒక సూపర్ పవర్ కంట్రీగా UNOలో మనం కూడా ఎదగడానికి అవకాశం ఉన్నది, ఎదుగుతున్నాం. ఆ విధంగా ఎదుగుతున్నప్పుడు మనల్ని కట్టడి చేయడానికి అగ్రరాజ్యం అమెరికా పెద్దన పాత్ర పోషించడానికి ఈ ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పి మనం గమనించాలి. సో దీంతో పెద్ద ఒరిగేది ఏం లేదు. అమెరికా ఏంటండి, ఇప్పుడు అమెరికా ఎక్కడి నుంచి వచ్చింది? మనలాంటి ఇండియా నుంచి కానీ అదర్ కంట్రీస్ నుంచి అక్కడ పోయి వీళ్ళు సెటిలర్స్ వాళ్ళు పునాది వేస్తేనే అమెరికా అనేది ఎదిగింది. ఆ సెటిలర్స్ అందరు బయటకు వస్తే అమెరికాలో ఎవడు ఉంటాడండి? ఎవడు మిగిలాడా? అమెరికాలో అక్కడ ఉన్న పొలిటీషియన్స్ ఇప్పుడు కూడా అమెరికా ట్రంప్ ప్రభుత్వంలో తులసి గబ్బార్డ్ కానీ చాలా మంది ట్రంప్ ప్రభుత్వంలో మన ఇండో అమెరికన్స్ అక్కడ మెయిన్ ప్రాంతం పోషిస్తున్నారు అక్కడ. సో అలాంటి దేశంతో అమెరికా అలాంటి సిచ్యువేషన్ ఉన్న తర్వాత ఇలా అమెరికా ఏదో గొప్పగా తన తాను ఎదిగినట్టు ఏదో ఇది చేయాలంటే అది కరెక్ట్ కాదు. అది అమెరికా అనేది ఒక మిక్స్డ్ బ్రీడ్. అది
ఒక మిక్స్డ్ బ్రీడ్ క్రంటీ అది. మనలాంటి ఇండియా నుంచి పోయిన వాళ్ళు రా మెటీరియల్ వాళ్ళకు, ఆ రా మెటీరియల్తోనే వాళ్ళు ఎదిగి కంపెనీ పెట్టి బిజినెస్ అనేది పాలిటిక్స్ అనేది డెవలప్ అవుతుంది. అమెరికా అనేది ఒక పెద్ద పాత్ర పోషిస్తుంది. అంతే తప్ప ఎవరి వారి వాళ్ళకి ప్రతి దేశం వాళ్ళు ఎవరి వారు అక్కడ ఉన్న వాళ్ళందరూ తట్టబుట్ట దొరకకపోతే అమెరికా శూన్యం అండి. మన ఎక్కడ కూడా మన ఏ కంట్రీతో కూడా దాన్ని కంపీట్ చేయలేరు అమెరికా అనేది. అది వాళ్ళు గమనిస్తలేరు. కాకపోతే ఈ ట్రంప్ వైఖరి అనేది కొద్దిగా ఆయన మొదటి నుంచి కొంచెం కఠినంగా ఉన్నాడు. ప్రతి విషయంలో ఎలా అంటే ఒక ట్రేడ్ వారే, అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే ఒక బిజినెసే, ఒక వ్యాపారం లాగానే చూస్తుండే తప్ప మిగతా వర్షంలో వేరే వర్షంలో ఆయన చూడట్లేదు. మొదటి నుంచి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాడు. వలసదారులను ఇచ్చేస్తా అంటాడు, స్టూడెంట్స్కు ఇదే అంటాడు, కంపెనీలు పెట్టవద్దు అంటాడు. ఎవడైతే వాళ్ళ మాట వినకపోతే, ఏ కంట్రీ వాళ్ళ మాట వినకపోతే, చెప్పినట్టు వినకపోతే నేను టారిఫ్స్ విధిస్తా అంటాడు. ఈ విధంగా ఒక మెంటల్లీ డిసార్డర్తో ట్రంప్ అనేది డిసిషన్లు నడుస్తున్నాయి తప్ప ఇవన్నీ ఇలాంటి నిర్ణయాలన్నీ రేపు భవిష్యత్తులో అమెరికాని దిగదాస్తాయి. అమెరికానే రేపు ఆ పెద్దన్న పాత్ర ఏదైతే పోషిస్తుందని చెప్పి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారో వాళ్ళ గోతులు వాళ్ళే పడతారండి. ఎందుకంటే సమీకరణాలు ఎప్పుడు ఒకటి తిరిగి ఉన్నాయండి. మనం ఇప్పుడు మొదటి ప్రపంచ యుద్ధం నుంచి సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఇప్పుడు థర్డ్ వరల్డ్ వార్ కూడా ఆటోమేటిక్ నడుస్తుంది అంతో కొంత. కానీ ఇంకా పూర్తిగా ప్రపంచంలోని దేశాలన్నీ ఒక రెండు కూటములుగా డివైడ్ అయ్యి యుద్ధంలో దిగలేదు. అక్కడక్కడ ఇజ్రాయెల్ పాలస్తీనా, చైనా ఏంది, రష్యా, ఉక్రెయిన్, ఇండియా, పాకిస్తాన్ ఇట్లా నడుస్తున్నాయి అక్కడక్కడ. సో ఇలాంటి వాతావరణం భవిష్యత్తులో మాత్రం అమెరికా మళ్ళీ మొదటికి వెళ్ళిపోతుంది. వాళ్ళ ఆ పెద్దన్న పాత్ర ఏదైతే ఆశిస్తుర్రో అది శూన్యానికి పోతుంది. బహుశా మళ్ళీ ఆ ఇండియా అమెరికా ప్లేస్ ఆక్రమించే అవకాశం కూడా రావచ్చు. అది సమీకరణాలు ఏ విధంగా చెప్తాయండి. ఇప్పుడు ఎవరైనా ఒకరి అభివృద్ధిని ఇంకో దేశం ఆపలేదు. ఈ విధంగా బేరింపులతోని టారిఫ్లు విధిస్తా ఏదో చేస్తా అని చెప్తే అది సాధ్యం కానిపోయినది. దాన్ని మనం అమెరికా వాళ్ళు గమనించాలి. మనం కూడా దాన్ని భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇవాళ క్రూడ్ ఆయిల్ మనకు అక్కడి నుంచి లేకపోతే ఎక్కడి నుంచి మనకు అవైలబిలిటీ ఉన్నది. మన చుట్టుపక్కల ఉన్న మన కంట్రీస్ ఉన్నాయండి. మనకి ఇంకా మిగతా దేశాలు ఉన్నాయి, మనకు చాలా ఉన్నాయి. జపాన్ ఉంది, జర్మనీ ఉంది. అన్ని రాష్ట్రాలు అన్ని దేశాల నుంచి మనకు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ జరుగుతున్నాయి. అవును. ఈ ట్రంప్ ఏదో దాన్ని ఏమంటారు మెంటల్ డిజార్తో పొద్దున్న లేస్తే ఒక మాట ట్విట్టర్ లో ట్వీట్ పెట్టి యుద్ధం నేనే ఆపినా. మీరు ఇంకో మాట కూడా విన్నారో లేదు, మేము పాకిస్తాన్ తో పెట్రోల్ డీల్ పెట్టుకుంటున్నాం, పాకిస్తాన్ లో మ్యానుఫ్యాక్చర్ చేస్తాం పెట్రోల్ ని అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఏమన్నా చేయండి. ఇప్పుడు ఆ పాకిస్తాన్ లో ఒక ఎగ్జాంపుల్ చెప్తా అండి. పాకిస్తాన్ లో అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే స్వయాన పర్సనల్ గా నేను స్టడీ చేసింది, అక్కడ నడిపే ప్రభుత్వం ఆర్మీ నడుపుతుంది. అక్కడ ప్రభుత్వం నడపదండి. అక్కడ కంట్రోల్ అంతా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ, డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని ఆర్మీ చేతిలో ఉంటాయి. ఆర్మీ ఏమో హౌసింగ్ కార్పొరేషన్ మెయింటైన్ చేస్తుంది, నేవీ ఏమో ఆ గిప్పింగ్ వాళ్ళు కంట్రోల్ చేస్తారు, ఎయిర్ ఫోర్స్ ఇంకొక బిజినెస్. మొత్తం మీద పాకిస్తాన్ లో ఆర్మీ అనేది త్రివిధ దళాలే కంట్రోల్ చేస్తాయి, ఫైనాన్షియల్ కానీ డెవలప్మెంట్స్ కానీ. నువ్వు ఏదో పాకిస్తాన్ సిచ్యువేషన్ ఎట్లుంది, వాళ్ళు అక్కడ అడక తింటురండి. అక్కడ దాన్ని ఏమంటారు గోధుమ పిండి, ఒక కిలో గోధుమ పిండి $100 ఉన్నది బలూచిస్తాన్లో. అక్కడ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని ఆ సైనికులు వాళ్ళ అక్కడ జీతాలు కూడా లేవండి. సైనికులు ఇవ్వడానికి పాకిస్తాన్ దేశం దగ్గర జీతాలు కూడా లేవు. ఆ సైనికులతోని వ్యవసాయం చేపిస్తుంది అక్కడ. అలాంటి కంట్రీకి నువ్వు ఏదో చేస్తా, ట్రేడ్ చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా అంటే ఇది ఖచ్చితంగా మనకు భారతదేశాన్ని ఎదగనీయకుండా మన శత్రువును అది ప్రోత్సహిస్తూ ఇంకో రకంగా దీన్ని కుట్రపనే విధం తప్ప ఇలా పెద్ద ఎత్తున మన దేశానికి ఒరిగేది ఏం లేదు. అది అమెరికా పోయి పాకిస్తాన్ నుంచి ఇది చేసినా, లేకుంటే పక్కపండి బంగ్లాదేశ్, లేకుంటే చైనాను ఉసుగొలిపినా కూడా మన దేశం ఎక్కడ కూడా భయపడలేదు, వెనుకపోయలేదు. మనం స్టాండర్డ్గా ఉన్నాం. ఎకనామికల్లీ, మెంటల్లీ, డిఫెన్స్ అన్ని రంగాల్లో మనం స్టాండర్డ్గా ఉన్నాం. ఇవాళ ఈయన ఏమంటాడు, మీరు ఆ రష్యాతో ఇది చేస్తే అది రష్యా అనే ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేలైపోయింది, దాంతో కూడా మీరు డెడ్ ఎకనామీ అని అంటాడు. దాన్ని ఆయన ఇలా మాట్లాడడం, దాన్ని వీళ్ళకు మన దేశ నాయకులు సమర్థించడం ఇంకొక బ్లండర్ అండి. అది మనం మన దేశ పరువును ఎప్పుడైనా మనం గర్వంగా చెప్పుకోవాలి. మన దేశం, మన స్టాండర్డ్ ఎకనామీ మనం మన సైడ్ నుంచి ఉండాలి. మనం ఇంటర్నల్ దేశాలు ఇప్పుడు కుటుంబంలో సవాలక్ష సమస్యలు ఉంటాయి. బయట ఇంకొక పాలంతోనో పక్కంతోనో పంచాయతీ వచ్చినప్పుడు మనం అందరం ఏకమవుతాం. ఆ సిచ్యువేషన్ అనేది ఇండియాలో రావాలి. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఆడేవాడు పిచ్చోడు పొద్దుగాల ట్రంప్ ట్వీట్ పెట్టగానే ఇండియా పాకిస్తాన్ న్యూక్లియర్ వార్ నేను ఆపిన, ఆపరేషన్ సింధు నేను ఆపిన అంటే కాదు కదండి. మరి ఇప్పుడు ఇండియాలో మన సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, ట్రంప్ రేపు పొద్దున ట్వీట్ పెడతాడు వెస్ట్ లలో సౌత్ లో ఉదయించినట్టు, అది వ్యాలిడ్ అవుతుందా? కాదు కదా. రైట్ అండి. ఎస్, మనతో పాటు వెంకటరెడ్డి గారు మళ్ళీ జాయిన్ అయ్యారు. ఒకసారి వారితో మాట్లాడి కంక్లూడ్ చేసే ప్రయత్నం చేద్దాం. వెంకటరెడ్డి గారు, చెప్పండి. ఫైనల్ గా ఏం చెప్తారని అంటే ట్రంప్ వైఖరి ఇలాగే కొనసాగుతుంది అనుకుంటున్నారు? అది కాకుండా మనం రష్యాకి మరింత దగ్గర అవుతున్నట్లుగా కూడా సిచ్యువేషన్స్ అన్ని కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అజిత్ దోవల్ వీళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి ఒకవైపు రక్షణ శాఖకి సంబంధించి కూడా మనం మరిన్ని ఇక్కడికి దిగుమతి చేసుకోవడం కావచ్చు, లేకపోతే వాళ్ళతో డీల్స్ పెట్టుకోవడం కావచ్చు, లేకపోతే భారతదేశం నుంచి తయారయ్యేటువంటి రక్షణ శాఖకు సంబంధించినటువంటి ఆయుధాలు కావచ్చు వాళ్ళకు ఎక్స్పోర్ట్ చేయడం, ఇవన్నీ జరిగే అవకాశం కూడా ఉంది ఇప్పుడు.
అమెరికా మరింత కక్షపూరితంగా వ్యవహరించే అవకాశం ఉందా ఈ సిచ్యువేషన్స్ లో? ఎందుకంటే మనం రష్యాకు మరింత దగ్గర అవుతున్నట్లు అర్థమవుతోంది కాబట్టి. ఇప్పుడు ట్రంప్ ఏం మాట్లాడినా ఎప్పుడు ఏం మాట్లాడినా కూడా వాళ్ళు ఏమనుకుంటున్నాడు అంటే ఒక థ్రెటనింగ్ సిచ్యువేషన్ తీసుకొస్తా ఉన్నాడు. నేను చెప్తేనే వినాలి, భారత్ కానీ మిగతా ఏషియన్ కంట్రీస్ నా కంట్రోల్ ఉండాలి, నేను చెప్పినట్టే నడవాలి అని చెప్పి ఒకవైపు అంటున్నాడు. రెండో వైపు ఏంటంటే మనకేమో మన మీద భారత్ మీద టారిఫ్ వేసుకుంటూ పక్కనున్న దాయ దేశం పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తా ఉన్నాడు. ఏ విధంగా సపోర్ట్ చేస్తా ఉన్నాడు? ఆపరేషన్ సింధూర్ తర్వాత IMF నుంచి పెద్ద ఎత్తున లోన్లు ఇప్పిస్తా ఉన్నాడు. మరి ఇలాంటి ట్రంప్ ని, ఇలాంటి ప్రెసిడెంట్, అమెరికన్ ప్రెసిడెంట్ ని మనం నమ్మాలా? మనం ఎందుకు నమ్మాలి? ఈయన ఈ విధంగా టారిఫ్ వేసినా కూడా టారిఫ్ వేస్తే ఏమో వేయచ్చు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఫస్ట్ బైట్ లో డెఫినెట్ గా రెసిప్రోకల్ వాళ్ళ మీదనే ఎఫెక్ట్ ఉంటుంది తప్పితే ఇంపాక్ట్ అంతా అమెరికా మీద ఉంటది, అమెరికన్ ప్రజల మీద ఉంటది. పెద్ద ఎత్తున రేపొద్దున నిరసనలు కూడా చేసే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా గమనించాలి. నేను అనుకునేది ఏంటంటే ఒకవేళ వేసినా కూడా ఇది షార్ట్ టర్మే ఉంటుంది తప్పితే బియాండ్ సెప్టెంబర్ తర్వాత ఉండే అవకాశం లేవు. ఒక థ్రెటన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, బట్ భారత్ వంగే ప్రసక్తే లేదు, వాళ్ళకి వినే ప్రసక్తే లేదు. మనం ఏం చేయాలనుకుంటున్నామో అది చేస్తాం. అది కూడా మీరు ఇప్పుడు ఆయన అన్ని కూడా స్టోరీలు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మా భారత్ మీద రకరకాల టారిఫ్ వేస్తామని చెప్పిండు, చైనా మీద వేస్తామన్నాడు, బ్రిక్స్ కంట్రీస్ మీద వేస్తామని చెప్పాడు, వేస్తున్నాడు. వేరేయండి. రెండో పాయింట్ ఏంటంటే ఒకవైపు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయొద్దు, డిఫెన్స్ ఐటమ్స్ కొనొద్దు అని చెప్పుకుంటేనే మరి రష్యా నుంచి వాళ్ళు ఎందుకు కొనుక్కుంటున్నారు? అమెరికా ఎందుకు కొనుక్కుంటా ఉంది? ఇది ఏవైతే కెమికల్స్ కానీ, ఫెర్టిలైజర్స్ కానీ, తర్వాత యురేనియం ఎగ్జా ఫ్లోరైడ్ కానీ, లేకపోతే పెలాడియం కానీ, ఇవన్నీ కూడా రేర్ ఎలిమెంట్స్ యాక్చువల్లీ. అవన్నీ ఎందుకు కొనుక్కుంటా ఉన్నారు? ఎందుకంటే వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు, ఇక దొరికే ఆప్షన్ లేదు, ఎట్టి పరిస్థితుల్లో కొనాల్సిందే. అదే విధంగా మన దగ్గర నుంచి కూడా ఆల్మోస్ట్ 30 to 40% ఏదైతే మెడిసిన్స్ ఉన్నాయో, ఫార్మా ప్రోడక్ట్స్ ఉన్నాయో, అవన్నీ కూడా మన దగ్గర నుంచి పోతా ఉంది. కాబట్టి వాటి మీద కూడా పెరిగే అవకాశాలు, మనవరు కూడా రేటు పెంచే అవకాశాలు ఉంటాయి. పెంచకపోవచ్చు. ఒకవేళ నిజంగానే ఎక్కువైపోతే వాళ్ళకి మరి అది కూడా వాళ్ళకి ఇంపాక్ట్ పడే అవకాశాలు ఉంటాయి. వాళ్ళ కొనుగోలు శక్తి తగ్గే అవకాశాలు ఉంటాయి, రేట్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి. అవన్నీ కూడా ఆలోచించట్లేదు. ఎంతసేపు ఉన్నా కూడా ఏదో ఒకటి రాయేయాలి, భారత్ భయపడుతుందేమో భయపడుతుందని ఒక ఆలోచన ట్రంప్కు ఉండొచ్చేమో, కానీ ఎట్టి పరిస్థితులు తగ్గే అవకాశాలు. మీరు ఇంతకుముందు రష్యా, ఎస్ డెఫినెట్ గా అది, ఎందుకంటే ఎప్పటి నుంచో మనకి ట్రస్టెడ్ పార్ట్నర్. యాక్చువల్లీ రష్యా ఈజ్ ఏ ట్రస్టెడ్ పార్ట్నర్ ఫర్ భారత్, ఇప్పటి నుంచే కాదు. సో అలాంటప్పుడు ఈ డిఫెన్స్ ఐటమ్స్ కానీ మిగతా ఐటమ్స్ అన్ని కూడా డెఫినెట్ గా ఎనర్జీ సెక్టర్స్ లో కూడా కంటిన్యూషన్ ఉంటుంది. దీంట్లో తేడా ఏమి ఉండదు. అజిత్ దోవల్ గారు ఇప్పుడు రష్యాకి వెళ్ళారు డెఫినెట్ గా, ఎందుకంటే లేటర్ దిస్ ఇయర్ ప్రాబ్లీ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ 1-to-1 మీటింగ్ యాజ్ వెల్. ప్రెసిడెంట్ టు ప్రైమ్ మినిస్టర్ మన ఇండియాకి వస్తా ఉన్నారు. సో దాని గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా పెద్ద ఎత్తున అగ్రిమెంట్స్ కానీ డీల్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మనకి పెద్దగా ఒరిగేది ఏం లేదు. ట్రంప్ టారిఫ్ వేసినా లేకపోతే ఇంకోటి చేసినా కూడా ఆయనకే ఎఫెక్ట్ పడుతుంది తప్పితే డెఫినెట్ గా, ఎందుకంటే వాళ్ళ రిపబ్లికన్ చాలా మంది ఏమంటున్నారంటే భారత్ మీద ఎట్టి పరిస్థితుల్లో ఇంతకంటే ఎక్కువ వేయద్దు, టారిఫ్ వేయద్దు అని చెప్పి నిక్కీ హేలీ కానీ లేకపోతే మిగతా వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. కానీ అదంతా కూడా వినాలి. మరి ట్రంప్ కి వినకుండా ఆయనకి యాక్చువల్ గా రష్యా నుంచి మేము కొనుక్కుంటున్నాం అని కనీసం అది కూడా లేదు, ఆయనకు తెలియదు. లెట్ మీ స్టడీ దాట్, ఐల్ కమ్ బ్యాక్ టు యూ అని చెప్పి ఏది జర్నలిస్ట్ చెప్తా ఉన్నాడు. రష్యా నుంచి నేను చెప్పినట్టుగా ఇవన్నీ కొంటా ఉన్నారు. మరి అవన్నీ ఆయనకు తెలియకపోతే ఎట్లా నాకు అర్థం కావట్లేదు ప్రెసిడెంట్ గా ఉండి. సో ఇవన్నీ ఏంటంటే ఏదో డెఫినెట్ గా ఏదో భయపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్పితే మనం, ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు ఎమర్జ్ ద థర్డ్ రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ యాక్చువల్లీ. సో అట్లాంటప్పుడు మనం ఎందుకు భయపడాలి? మిగతా కంట్రీస్ చాలా ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రిలేషన్స్ అన్ని కూడా, మిగతా కంట్రీ రిలేషన్స్ అన్ని కూడా పెంచుతా ఉన్నారు. డెఫినెట్ గా దౌత్య సంబంధాలు పెరుగుతూ ఉన్నాయి, వాణిజ్య సంబంధాలు పెరిగే అవకాశాలు ఉంటాయి, మన ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. మనం డెఫినెట్ గా ఒక స్టేబుల్ ఎకానమీని నడుపుతా ఉన్నాం భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మిగతా దేశాలన్నీ కూడా వోలటైల్ సిచ్యువేషన్లు ఉన్నాయి తప్పితే వాళ్ళ దగ్గర పెద్దగా, అందుకే ఈవెన్ అమెరికా కూడా భయపడతా ఉంది, రేపు పొద్దున మాకు కూడా సిచ్యువేషన్ వస్తుందేమో, టోటల్ గా ఈవెన్ ఎకానమీ కూడా కొలాప్స్ అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పి కొన్ని రిపోర్ట్స్ కూడా వస్తా ఉన్నాయి. సో అలాంటప్పుడు
భారత్ అనేది ఒక స్టేబుల్ కంట్రీగా ఉంటుంది. డెఫినెట్ గా మిగతా కంట్రీస్ కి భయపడాల్సిన అవసరం లేదు. రైట్. ఫైనల్ గా వినోద్ గారు, అంటే ఎలాంటి డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది భారత్ ఇప్పుడు అనేది మీ ఒపీనియన్? కంక్లూడ్ అంటే నేనేమంటున్నానంటే, ఇప్పుడు మనకు ఒక అలీన విధానం అనేది మొదటి నుండి కూడా ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నాం. ఇవాళ యుద్ధం అనేది పరిష్కారం కాదనేది మనకు మొన్న ఆపరేషన్ సింధూర్ తాత్కాలికంగా ఆపడం కూడా ఒక రకంగా మనకు మంచి సంకేతాలు ఇచ్చింది ప్రపంచవ్యాప్తంగా. ఉగ్రవాదం నిర్మూలన మా లక్ష్యం కానీ యుద్ధం మా లక్ష్యం కాదు అని చెప్పేసి మన యుద్ధాన్ని ఆపడం ద్వారా అర్థమైంది. అదే రష్యా యుక్రెయిన్ వారు ఎందుకు ఆగట్లేదు? అదే ఇవాళ పాలస్తీనా ఇజ్రాయెల్ వారు ఎందుకు ఆగట్లేదు? నిజంగా ఆ దేశాలకు అలీన విధానం కనుక కరెక్ట్ గా ఉంటే ఇవాళ అవి ఎప్పుడు ఆపేటి. కానీ ఇవాళ కంటిన్యూ చేస్తున్నాయంటే అర్థం ఏంటంటే, అనివార్యంగా ఆ దేశంలో వాళ్ళ ఆధిపత్యాన్ని ఆ క్రూడ్ ఆయిల్ మీద కానీ, లేదంటే లోకల్ రాజకీయాల మీద కానీ, ఆ చుట్టుపక్కల దేశాల మీద కానీ ఆధిపత్యం ఉండాలంటే ఆ రకంగా అనివార్యతను ఇవాళ ఇజ్రాయెల్కి ఒక అనివార్యత అయిపోయింది, అలాగే రష్యాకు ఒక అనివార్యత అయిపోయింది. యుక్రెయిన్ మీద యుద్ధం చేయడం రష్యాకు అనివార్యం అయిపోయింది, అలాగే పాలస్తీన్ మీద యుద్ధం చేయడము ఇవాళ ఇజ్రాయెల్కి అనివార్యం అయిపోయింది. ఎందుకంటే ఒకవేళ ఇస్లామిక్ కంట్రీస్ కనుక అక్కడ అణుబాంబులు తయారు చేస్తే వాళ్ళు కనుక మొట్టమొదట ప్రయోగించే ఇజ్రాయెల్ మీదనే. సో ఇజ్రాయెల్ చిన్న దేశం కాబట్టి తట్టుకోలేదు, కొలాప్స్ అయిపోతుంది అణుబాంబుతో. సో కాబట్టి ఇవాళ ఎంత టెక్నాలజీ ఉన్నా సరే అణుబాంబును నివారించగలిగి పూర్తిగా ఆ స్థాయిలో టెక్నాలజీ అభివృద్ధి జరగలేదు. కాబట్టి ఇవాళ అమెరికా కూడా అదే విధానంగా అదే దృక్పథంతో ఉంది. కాబట్టి అణు ఆయుధాలు కలిగిన భారతదేశంతో అంత ఈజీగా అమెరికా యుద్ధం అంటే కక్ష పూరితంగానో లేకపోతే ఇంకా ఏదో రకంగానో బెదిరిస్తుందని చెప్పేసి నేను అనుకోను. అలాగే ఇవాళ మన భారతదేశం కూడా ఇవాళ పూర్తి స్థాయిలో అంటే కక్షపూరితంగా వ్యవహరిస్తుందని నేను అనుకోను. ఎందుకంటే ఇప్పటిదాకా ఈవెన్ యుక్రెయిన్ పోయి కూడా యుద్ధం పరిష్కారం కాదని చెప్పింది, అలాగే ఇజ్రాయెల్తో కూడా యుద్ధం పరిష్కారం కాదని చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా కూడా యుద్ధం పరిష్కారం కాదనే విషయాన్ని భారతదేశము తన అలీన విధానంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా మొన్న సింధూర్ మీద ఆపరేషన్ సింధూర్ మీద కూడా మేము ఉగ్రవాద నిర్మూలన కోసమే యుద్ధం చేసాం తప్ప మేము యుద్ధోన్మాదం కాదు అని చెప్పేసే విధానాన్ని ఇవాళ ప్రపంచానికి చాటి చెప్పిన చరిత్ర భారతదేశానికి ఉంది. కాబట్టి ఖచ్చితంగా భారతదేశం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది రష్యాకి వెళ్ళడం, రష్యాతో వాణిజ్య ఒప్పందాలను రక్షణ ఒప్పందాలను స్థిరీకరించడం, అట్లాగే అమెరికాతో శత్రుత్వం పెంచుకోకుండా అమెరికాతో కూడా ఇవాళ మనకు అనేక రకాల వాణిజ్య ఒప్పందాలు ఉన్నాయి, అవి కొనసాగిస్తున్నాం. ఈవెన్ యుద్ధం ఇప్పుడు పాకిస్తాన్తో మనం యుద్ధం చేసినప్పటికీ కూడా నీటిని తాత్కాలికంగా ఆపగలిగినాం, కానీ అది పర్మనెంట్ గా నీటిని కూడా ఆపే పరిస్థితి ఉండదు ఇవాళ సింధు రివర్ నుండి. అలాగే మిగతా తాత్కాలికంగానే మనం వాణిజ్య ఒప్పందాలను రద్దు చేసినాం, కానీ పర్మనెంట్ గా రద్దు చేయలేదు. కాబట్టి ఈవెన్ చివరిగా పాకిస్తాన్ తో కూడా మనం వ్యాపార వాణిజ్య సంబంధాలను కొనసాగించాలని నిర్ణయం అనుకున్నాం. కాబట్టి ఇవాళ ప్రపంచంలో మనం ఎదగాలన్నా, వీటో దేశంగా ఎదగాలన్నా, ప్రపంచ వాణిజ్యంలో నంబర్ 1 ఎదగాలన్నా కూడా యుద్ధాల పరిష్కారం కాదు, మన సత్సంబంధాలే పరిష్కారం. కాబట్టి యుద్ధాలతో అమెరికా ఎదిగింది కానీ ఇవాళ అమెరికా తీవ్రంగా నష్టపోయింది కూడా యుద్ధాలతో. ఇవాళ అమెరికా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి కారణం ఏంటంటే యుద్ధాలే. ఇవాళ వాళ్ళకు ఉపాధి కోల్పోవడానికి కారణం యుద్ధాలే. ఆర్మీ వాళ్ళకు అమెరికా కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఏ ఒక్క పాకిస్తానే కాదు, అమెరికా కూడా ఆర్మీ వాళ్ళకి జీతాలు ఇవ్వలేని పరిస్థితికి నెట్టబడ్డది. కాబట్టి ఇలా వాళ్ళు టోటల్ గా వాళ్ళు కూడా యుద్ధాల నుండి దూరం అవుతున్నారు. కాబట్టి సరే, ఈ క్రమంలో నేను ఒక నోబెల్ శాంతి బహుమతిని తీసుకుందాం, ఎట్లాగూ యుద్ధాలు ఆపుతున్నా కాబట్టి, యుద్ధాలు అనివార్యంగా మా దేశ ప్రయోజనాల దృష్ట్యా ఆపుతున్నాను కాబట్టి నేను ఆపుతున్నట్టుగా కనీసం భారతదేశం ఒప్పుకోవాలి, నేనే ఆపినట్టుగా ఒప్పుకుంటే నాకు ఈ శాంతి బహుమతి వస్తుంది కదనే ఒక భ్రమంలో ఉంది ట్రంప్. ఆయన మెంటల్ డిజార్డర్ లో ఉన్నాడు కాబట్టి. కాబట్టి ఇవాళ మనం ట్రంప్ కు భయపడాల్సిన అవసరం లేదు. ఇవాళ ట్రంప్ రష్యాతో ఎట్లయితే వాణిజ్య ఒప్పందాలను కొనసాగిస్తూనే మన వైపు సుంకాలు విధించే అధికారం ఆయనకి ఎక్కడిది? మనం ఖచ్చితంగా ఆయన 25 చేస్తామని డబ్బులు 50% కూడా సుంకాలు విధించే పరిస్థితి రాబోతుంది ఆయన కనుక కంట్రోల్ కాకపోతే. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఒక 2-3 నెలల్లో తగ్గుతాడని అనుకుంటున్నా. తగ్గే వరకు మనం కూడా ఓపిక పడదాం. తప్పకుండా మన సంబంధాలని అటు చైనాతో కానీ ఇటు రష్యాతో కానీ కొనసాగిద్దాం. రేపు ప్రపంచంలో నంబర్ 1 కావాలంటే ఖచ్చితంగా అలీన విధానమే పరిష్కారము. మన పాలసీని మన ఫారెన్ పాలసీని మరింత సరళీకృతం చేసుకొని
ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ వాళ్ళ ఎదగాల తప్ప యుద్ధాలతో ఎదగమనే విషయాన్ని ప్రపంచం అంతా గుర్తించింది. కాబట్టి ఇలా మోడీ కూడా అదే పందాలు నడుస్తున్నాడు. ఖచ్చితంగా దాన్ని స్వాగతించాలమ్మా. అప్పుడే భారతదేశం ముందంజ. ఓకే వినోద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ వినోద్ గారు, వెంకట్ గారు, సురేంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. డిబేట్లో పార్టిసిపేట్ చేసి మీ అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించి ఈ విషయానికి సంబంధించి మరింత ఎలాబరేట్ చేసే ప్రయత్నం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మొత్తంగా అమెరికా రష్యా మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత విషయాలకు సంబంధించి రష్యాతోటి ఏ విధమైనటువంటి వాణిజ్య సంబంధాలు పెట్టుకోవద్దని అమెరికా భారత్ని బెదిరించడాన్ని భారతీయులు ఏమాత్రం హర్షించట్లేదు, పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దాదాపు 25% సుంకాలు విధిస్తూ భారత్ పైన ప్రతీకార చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం కూడా అమెరికా చాలా బలంగా చేసింది. ఇది కొనసాగుతోంది కూడా. చూద్దాం మరి అమెరికా భవిష్యత్తులో ఈ నిర్ణయం నుంచి వెనక్కి వస్తుందో లేదో, లేకపోతే మరిన్ని ఆంక్షలు విధించే అవకాశం ఉందో. ఏదేమైనప్పటికీ భారతదేశం పూర్తి స్వతంత్ర దేశం. భారతదేశానికి నచ్చినట్లుగా నచ్చిన దేశంతో వాణిజ్యాన్ని కొనసాగించే హక్కు భారతదేశానికి ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ 4 Sides TV.